నాకు చెట్లల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. బబ్లు అన్న ఒక ప్రదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఎన్నో ఏళ్లగా పెరిగిన చెట్లని నరుకుతుంటాడు. దాన్ని విదేశంలో స్మగ్లింగ్ చేస్తుంటాడు. బీబీకి ఈ పనంటే ఎంతో ఇష్టం. చెట్లు నరకడం, వాటిని అమ్మడం, వాటిని స్మగ్లింగ్ చేయడం అతనికి ఒక నషాలా ఉంది. ఈ పనిలో అతనికి ఎవరైనా అడ్డుగా వస్తే వాళ్ళ మరణం తథ్యం. ఈ బిజినెస్లో లాస్ అనేదే ఉండదు. ఓన్లీ మంచి చెట్లు వెతకాలి, వాటిని కొట్టి విదేశాల వాళ్లకు అమ్మాలి, అంతే. మరి మిగతా చెట్లు? ప్రతి కర్రకి వాటి రేటు ఉంటుంది. అన్ని చెట్లు అమ్మబడతాయి. మీరు మంచి చెట్లు ఉన్న చోటు చెప్పండి. వెతికేసాం బీవీ అన్న, రండి మీకు చూపిస్తాను. దత్తు బీబీ కోసం ఎలాంటి ప్లేస్ ని వెతికాడంటే అక్కడ వేలాది చెట్లను నరికి విదేశాలకి పంపచ్చు. ఆ చోటు పింకీ వాళ్ళ ఊరు. పింకీ వాళ్ళ ఊరి పక్కన ఒక అడవి ఉంది. అది ఎంతో దట్టంగా అద్భుతమైన చెట్లతో నిండి ఉంది. ఆ ఊరి పేరే రాజాపురి. అక్కడ పెరుగుతాయి అరుదైన చెట్లు. ఆ చెట్ల వర్ణన పింకీ వాళ్ళ స్కూల్లో నేర్పిస్తారు. అయితే స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు వనాల గురించి చెబుతాను. ఎలాంటి వనం టీచర్? రాజాపురి వనం సరిగ్గా మన ఊరికి పక్కనే ఉంది. ఎన్నో అడవి జంతువులు, పశుపక్షులు ఈ అడవిలో ఉంటాయి. ఇవన్నీ అడవిపై ఆధారపడి ఉన్నాయి. అడవిపై ఆధారపడడం, దీని అర్థమేంటి టీచర్? ఎన్నో రకాల పశువులు, పక్షులు ఈ చెట్ల పళ్ళని తిని తమ ప్రాణాన్ని నిలుపుకుంటున్నాయి. క్రూర మృగాలు అంటే సింహం, చిరుత ఈ అడవి మూలంగానే జీవించి ఉన్నాయి. అవును టీచర్, డిస్కవరీలో ఇవన్నీ చెబుతున్నారు. మనుషుల ఆశ ఎంతలా పెరిగిందంటే ఈ అడవి పైన కూడా రాజ్యం చేస్తున్నారని. దీనివల్ల వన్య పశువులు ఇబ్బంది పడుతున్నాయి. పింకీ ఇలా చెబుతూ ఉండగానే వెనకాల నుంచి మాట వినిపించింది. అది బబ్లు బాస్, అంటే బబ్లు అన్నది. భలే, చాలా తెలివైనది ఈ అమ్మాయి. బీవీ స్కూల్ ప్రిన్సిపల్ తో కలిసి క్లాస్ రూమ్ లోకి వచ్చాడు. ప్రిన్సిపల్ బీవీని పరిచయం చేశాడు. పిల్లలారా, ఈయన మన గెస్ట్. ఈయన పేరు బీవీ. ఈయనకి చెట్లంటే చాలా ఇష్టం. సిటీలో ఎక్కడ చెట్లున్నా వాటిన్నింటినీ ఈయనే జాగ్రత్తగా చూసుకుంటుంటారు.